ఎపిసోడ్ యాంకర్ రాశి గారి పలాల గురించి మాట్లాడుతున్నాం అడిగింది. as a woman, how can she ask? ఏంటా గొంతు, ఏంటా భాష, చక్కగా చీర కట్టుకుని ఆ నోరేంటంత కంపు. ఇద్దరు యాంకర్లే ఒక టీవీ ఛానల్లో వర్క్ చేస్తున్నారు. సుమ 50 ఏళ్లకు దగ్గరలో ఉంది. 30 ఇయర్స్ నుంచి యాంకరింగ్ చేస్తుంది. ఇప్పటికీ నంబర్ 1 పొజిషన్లో ఉంది. ఏ ఆడియో ఫంక్షన్ చూసినా, ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్లు అయినా ఆమె ఉంటుంది. అందరితో ఒక ఫ్యామిలీ మనిషిలా చనువుగా ఉంటుంది. ఎక్కడైనా ఎప్పుడైనా తన బాడీ పార్ట్ కనిపించేలా డ్రెస్సులు వేసుకుందా? ఇన్ని ఈవెంట్స్కి సుమకు ఎందుకు ఆఫర్లు ఇస్తున్నారు? అనసూయ లాంటి గ్లామరస్ వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? ఇద్దరికి ఉన్న తేడా ఏమిటి? ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మైక్ దొరికితే ఏదో ఒకటి మాట్లాడొచ్చు అని కాదు. ప్రస్తుతం ఒక ఇష్యూ జరుగుతుంది. శివాజీ గురించి ఏదో మాట్లాడుతున్నారు. శివాజీ గారు మాట్లాడింది 100% తప్పని నేను అనను, కానీ కొన్ని పదాలను వాడడం మాత్రం కరెక్ట్ కాదు. ఆ పదాలను అనుకోకుండా ఉపయోగించారని శివాజీ గారు కూడా బాధపడ్డారు. దానికి క్షమాపణలు చెప్పడం కూడా జరిగింది. వ్యక్తిగతంగా శివాజీ గారి గురించి నాకు తెలుసు. శివాజీ గారి టాపిక్ కాదు, కానీ అనవసరంగా నా గురించి మాట్లాడిన ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నానని రాశి తెలిపారు. 4 ఏళ్ల క్రితమో 3 ఏళ్ల క్రితమో మా ఆయన ఒక షోకి సంబంధించిన క్లిప్పింగ్ చూపించారు. ఆ షో మీ అందరికీ తెలుసు, రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు. ఆ షో జడ్జీలు కూడా మీకు తెలిసిన వాళ్ళే. అందులో నాకు ఒక కాల్ అక్కడి నుంచి వచ్చింది. ఒక స్కిట్ చేయాలని అడగగా కొన్ని ఎపిక్స్ని మనం టచ్ చేయకూడదని చెప్పా. సావిత్రమ్మ లెజెండరీ, అలాగే ప్రతి ఆర్టిస్ట్ ఒక మూవీ ఉంటుంది. నాకు ప్రేయసి రావే చిన్నపిల్లలంతా నన్ను గుర్తుపడుతున్నారంటే దానికి కారణం ప్రేయసి రావే. రెగ్యులర్గా అది ఛానల్లో వస్తూ ఉంటుంది. ఆ మూవీని మీరు సీక్వెల్ చేయడం, దానికి కామిక్గా తీస్తారేమని చేయనని చెప్పా. జడ్జిగా రమ్మంటే ఖచ్చితంగా వస్తా, అయినప్పటికీ దాన్ని సీక్వెల్ చేయడం కరెక్ట్ కాదని రాశి గుర్తు చేసుకున్నారు. జానకి కలగన లేదు సీరియల్ షూట్లో ఉన్నప్పుడు ఇది జరిగింది, సరిగ్గా గుర్తే లేదు. ఇది అయిన తర్వాత సేమ్ ఛానల్లో ఒక స్కిట్ చేశారు. ఆ స్కిట్లో రాశి పలాలని పదాలు వాడారు. ఆ ఎపిసోడ్కి యాంకర్గా ఉన్నామే ఒక మహిళ అయ్యుండి రాశి గారి పదాల గురించి మాట్లాడుతున్నావా అని అడిగింది. అలా ఎలా అడుగుతుంది? నేను అది గమనించలేదు, మైండ్కి తీసుకోలేదు. ఇప్పుడు ఆవిడ బాగా మాట్లాడుతున్నారు. రాశి ఫలాలు అనేది మామూలే, అది మనందరికీ తెలుసు. రాశి ఫలాల్లో నేను లేను. రాశి అనేది నా ఒరిజినల్ పేరు కాదు. నా పేరు విజయలక్ష్మి. సినిమా పేరు తెలుగులో రాశి, తమిళ్లో మంత్ర. రాశి గారి ఫలాల గురించి చూస్తే గారిలో నేనున్నా అంటే ఆమె నా గురించి మాట్లాడింది. అక్కడ జడ్జీలలో ఒక లేడీ ఉన్నారు. ఆవిడ పడిపడి నవ్వింది. నేనైతే నవ్వేదాన్ని కాదు అని రాశి అన్నారు. నేను ఆ ప్లేస్లో ఉంటే స్కిట్ ఆపేసి ఎందుకు రాశి గారి ఫలాలు అనే పదాన్ని వాడుతున్నారు? అనవసరంగా ఎందుకు అడిగేదాన్ని? కామెడీ చేయొచ్చు, కానీ బాడీ షామింగ్ చేయడానికి కన్న తల్లికి కన్న తండ్రికి కూడా రైట్ లేదు. అది మీ అందరికీ తెలుసు. పిల్లల్ని మనం ఏమైనా అంటే పిల్లలు ఎప్పుడు ఊరుకోవట్లేదు. సోషల్ మీడియాకు టీవీకి నేను చాలా దూరంగా ఉంటాను అని చెబితే నమ్మరు. అందరూ హాయిగా ఉండండి. అనవసరంగా ఎందుకు ఈగోలు, గొడవలు, కెమెరా తీసుకొని సెల్ఫీ వీడియోలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాను ఒక మంచి ప్లాట్ఫామ్గా ఉపయోగించండి. ఇలాంటి ఇష్యూతో సోషల్ మీడియాని బ్యాట్ చేస్తున్నారని రాశి సీరియస్ అయ్యారు. మీ ఫ్యామిలీని, మీ ఫ్రెండ్స్ని చూసుకోండి. మీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడండి. నచ్చలేదా మాట్లాడడం మానేయండి. అంతే తప్ప ఖాళీగా ఉంటే మొబైల్ తీసుకొని ఎవరిని ట్రోల్ చేద్దామా, ఎవరిని అందామా అనే వద్దు. అసలు ఎవరిని అనడానికి రైట్ ఎవరికి ఉంది? నిజానికి దీనిని నేను లీగల్ ఇష్యూ చేద్దామని అనుకున్నా. అయితే అమ్మ అడిగిన క్వశ్చన్కు నా దగ్గర ఆన్సర్ లేదు. మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో పెట్టాను అని రాశి తెలిపారు. ఇక దీనిపై అనసూయ స్పందిస్తూ తాను చెప్పాలనుకున్నది వేరు, ప్రజల్లోకి వెళ్ళింది వేరు. 4 మంచి మాటలు చెప్పే క్రమంలో 2 తప్పుడు పదాలు దొర్లాయని, వాటిని తాను వాడకుండా ఉండాల్సిందని శివాజీ అన్నారు. ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. అక్కడితో వివాదం ముగిసిందని అంతా అనుకున్నారు. అయితే తెల్లారి అసలు కథ మొదలైంది. తను ఆ వ్యాఖ్యలు ఎందుకు అనాల్సి వచ్చిందో చెబుతూ ప్రెస్ మీట్ పెట్టారు. అసలు ఈ వివాదంలోకి అనసూయ ఎందుకు వచ్చారని సీరియస్ అయ్యారు. దాంతో అనసూయ, చిన్మయి, హీరోయిన్ నిధి అగర్వాల్ ఫైర్ అయ్యారు. అనసూయ మాత్రం ఎక్కడా తగ్గకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వచ్చారు. దీంతో అది శివాజీ వర్సెస్ అనసూయగా మారింది. సోషల్ మీడియా సినీ ప్రముఖులు 2 వర్గాలుగా చీలిపోయి ఒకరిపై మరొకరు ట్రోలింగ్ చేసుకుంటున్నారు. ఈ మధ్యలోకి ట్రావెలర్ అన్వేష్ రావడం, అతను హిందూ దేవతలు ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావులపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో వివాదం మతం రంగు పులుముకుంది. ఎక్కడో మొదలైన వివాదం ఎటెటో తిరుగుతుంది. 2 రోజులుగా వాతావరణం ప్రశాంతంగా ఉంది అనుకునే లోపు సీనియర్ నటి రోహిణి ఎంట్రీ ఇచ్చారు. భారతదేశ సాంప్రదాయాలు, ఆచారాల ప్రకారం మహిళలు చీరలు కట్టుకుంటున్నారు. ఫారిన్ లో రకరకాల డ్రెస్సులు వేసుకుంటున్నారు. ప్రతి దేశానికి, సమాజానికి రకరకాల పద్ధతులు ఉంటాయని రోహిణి అన్నారు. ఇదే సమయంలో సీనియర్ హీరోయిన్ రాశి ఈ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చారు. శివాజీ వ్యక్తిగతంగా నాకు తెలుసునని అన్నారు. పాపులర్ తెలుగు కామెడీ షోకి యాంకర్గా ఉన్న
ఒక ఆవిడ నా గురించి రాశి గారి పొలాలు అనే పదం వాడారు. ఆ సమయంలో జడ్జిగా ఉన్న ఒక లేడీ కనీసం స్పందించకుండా నవ్వుతూ కూర్చుంది. ఆమె ప్లేస్లో నేను ఉంటే ఇలాంటి పదాలు వాడడంపై నిలదీసేదాన్ని. అసలు బాడీ షేమింగ్ చేయడానికి మీరెవరు అంటూ యాంకర్ అనసూయ పేరెత్తకుండా కామెంట్ చేసింది రాశి. గడిచిన 2 రోజులుగా న్యూ ఇయర్ వేడుకల నిమిత్తం ప్యారెంట్ లో ఉన్న అనసూయ తాజాగా ఒక వీడియో వదిలారు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నా హెల్త్ నేను చూసుకుంటూ, నా డబ్బులు నేను చేసుకుంటూ, నా ఫుడ్ నేను చూసుకుంటూ కొనుక్కుంటూ ఉన్నా. కొంతమంది ఉంటారు పరాన్న జీవులు, ఎదుటి వాళ్ళ మీద ఆధారపడి తింటారు. వేరే వాళ్ళకి డ్యామేజ్ చేస్తూ వాళ్ళ మీద ఆధారపడి తింటారు. వాళ్ళని ఏం చేయొచ్చు అనేది నా ఆలోచన. ఇప్పుడు నన్ను నేను స్ట్రాంగ్ గా చూసుకుంటే వాళ్ళు ఏం పీకలేరు. ఈ పరాన్న జీవులంతా ఒక్కసారి ఫసక్ అయిపోయేలా ఏదైనా చేయాలి. అవి ఎంత గింజుకున్నా నాకేం ఫరక్ పడదు. కొన్నిసార్లు నాకు అలా చేయాలనిపిస్తుంది, కొన్నిసార్లు నాకు ఇలా చేయాలనిపిస్తుంది. ఫైనల్గా ఎలా చేయాలనిపిస్తుందో అలా చేద్దాం. ఏమంటారు? నేను ఎంత క్యూట్గా ఉంటాను, ఎంత మంచిదాన్ని. ఈ పరాన్న జీవులు అలా చేయకపోతే వాళ్ళకి బొజ్జ నిండదేమో. ఓకే చూద్దాం ఇంకెన్ని రోజులు అంటూ అనసూయ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రంగమ్మత్త వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అనసూయ ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది అంటూ నెటిజన్లు కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఇదిలా ఉండగా నటి రాశికి యాంకర్ అనసూయ క్షమాపణలు చెప్పారు. 3 ఏళ్ల క్రితం ఒక షోలో రాశి పేరుతో డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించారని, అప్పట్లో తన శక్తి చాలలేదని, ఇప్పుడు తన తప్పును ఒప్పుకుంటున్నానని అనసూయ తెలిపారు. ఆ సంఘటనకు దర్శక రచయితలు క్షమాపణ చెప్పినా చెప్పకపోయినా తన బాధ్యతగా క్షమాపణ చెబుతున్నానని, మహిళల భద్రతపై గట్టిగా మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. రాశి గారి పొలాలు కామెంట్స్ పై నటి రాశి తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. పేరు ఎత్తకుండానే యాంకర్ అనసూయ భరద్వాజ్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాశికి నటి అనసూయ క్షమాపణలు చెప్పారు. 3 ఏళ్ల క్రితం ఒక షోలో తెలుగు సరిగ్గా రాని తనంపై చేసిన స్కిట్లో తనతో డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వ్యాఖ్యలు రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తిని ఆ రోజున నిలదీయాల్సి ఉండగా ఆ టైంకి తన శక్తి సరిపోలేదన్నారు. మనుషులు మారతారని, ఆ షో విడిచిపెట్టాక తనలో మార్పు గమనించారని కోరారు. డియర్ రాశి గారు, మీకు నా హృదయపూర్వక క్షమాపణలు. 3 సంవత్సరాల క్రితం నేను చేసిన ఒక షోలో తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్లో మీ పేరును ఉపయోగించి నా నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించడం జరిగింది. ఇది రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తులు నేను ఆ రోజు నిలదీయాల్సి, అడిగి ఉండాల్సింది. కానీ అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు. అది పొరపాటే. ప్లీజ్ నా క్షమాపణలు అంగీకరించండి. వెనక్కి వెళ్ళి ఇప్పుడు నేను దాన్ని సరిదిద్దలేను. కానీ మనుషులు మారతారు. అలాంటి మాటల్ని ఖండించడం దగ్గర నుంచి ఆ షో విడిచిపెట్టడం వరకు నాలోని మార్పు మీరు గమనించవచ్చు. ఈరోజు మహిళలందరి భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్నా నాకు వ్యతిరేకంగా అప్పటికి ఆ మాటలు తీసి హెడ్ క్యాంపెయిన్ నడిపిస్తున్నారు. నన్ను షేమ్ చేయడానికి చేస్తున్న ఈ కథనాలు మీకు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో ఊహించగలను. ఆ కార్యక్రమం దర్శక రచయిత నిర్మాతలు మీకు క్షమాపణలు చెప్పినా చెప్పకపోయినా నా బాధ్యతగా నా తప్పుని అంగీకరిస్తూ మీకు క్షమాపణ చెబుతున్నాను. స్త్రీల శరీరాలపై వస్తున్న కథనాలను నేను గతంలో కంటే బలంగా ప్రశ్నిస్తున్నాను. మీరు అర్థం చేసుకొని మీ మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాను. మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను మేడం అని అనసూయ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.